Congrats, ma'am. వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందని ఇంతకు ముందే చెప్పాగా, అప్పుడేమో ఒప్పుకునేవారు కాదు, మరి ఇప్పుడు రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఓ మై గాడ్, లుక్ హూ ఇస్ దేర్. ప్రజ్ఞా సురేష్ గారు వచ్చారు. కంగ్రాచులేషన్స్ సురేష్ గారు. నిశ్చితార్థం అని ఒక్క మాట కూడా చెప్పలేదు. కంగ్రాచులేషన్స్. నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను, మీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అనుకుంటూనే ఉన్నాను. అవునవును, ఏం లేదంటేనే ఫిలిం స్టార్స్ లాగా నిశ్చితార్థం కూడా చేసేసుకున్నారు. మొత్తం అయిన తర్వాత కూడా చెప్పలేదు. అయినా ప్రజ్ఞ, నువ్వు చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తావు కదా. నువ్వు ఇలా ప్రేమ పంజరంలో ఎలా ఇరుక్కుపోయావు? పోనీలు ఒకటి చెప్పు, నీకు సురేష్ గారు ఎలా ప్రపోజ్ చేశారు చెప్పు. కార్పొరేషన్ వాళ్ళలాగా కేసు ఫైల్ చేశారా లేక లెటర్ పంపించారా? ప్రజ్ఞ, ఎలా జరిగిందో చెప్పు. చెప్పు ప్రజ్ఞ, సిగ్గు కూడా వస్తాను. సురేష్, వాళ్ళకి తెలిసింది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇందులో వాళ్ళ తప్పే ఉంది. నేను అసలు అంత పెద్ద తప్పు ఎలా చేశాను? సురేష్, ఒకవేళ ఇప్పుడు నీ దృష్టిలో నా మీద ప్రేమ లేకపోవచ్చు, పర్వాలేదు, దానికి నేనేం బాధపడను. కానీ నువ్వు గనక తప్పంతా నీదే అనుకుని నాతో సరిగ్గా మాట్లాడడం మానేస్తే అది నేనెంత మాత్రం తట్టుకోలేను. ప్రజ్ఞ, నీలో ఎందుకంత మంచితనం? నేను నీ మనసుని చాలా కష్టపెట్టాను. యాక్చువల్లీ నేను అందరి మనసులు కష్టపెట్టాను. ఇప్పుడిక వాళ్ళందరికీ నిజం తెలిసిపోయినప్పుడు అన్నీ అవే సర్దుకుంటాయిలే సురేష్. అన్నీ బాగానే ఉండేవి. నేనే అన్నీ పాడు చేశాను.